everybody. I am Dr. Rajalakshmi Rupaganti, consultant neurosurgeon and intervention pain specialist from EVS Super Specialty Hospital, Gudivada. So, ఈ రోజు నేను మీకు plantar fasciitis అంటే మడం నొప్పి గురించి చెప్తున్నాను. అంటే అసలు ఇంటర్వెన్షన్ పెయిన్ టెక్నాలజీలో ఏముంది దీంట్లో దాని గురించి చెప్తున్నాను. అసలు plantar fasciitis అంటే మడం నొప్పి అంటే ఏంటి? కామన్గా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అందరికి వచ్చి ఉండేది. ఈవెన్ ఐ హ్యాడ్ ఇన్ మై యంగర్ ఏజ్. సో పొద్దునే లెగిసి కింద అడుగు పెడుతుంటే విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది మడం అంతా కూడా. ఒక 2-3 అడుగులు వేసి ఒక చిన్న పని స్టార్ట్ చేయడం మొదలుపెట్టినా కానీ మళ్ళీ కాలు ఫ్రీ అయిపోతుంది. దీన్నే టిపికల్గా ప్లాంటార్ ఫేషియటిస్ అంటాము. ఈ ప్లాంటార్ ఫేషియస్లో సపోజ్ ఎగ్జాంపుల్ పాదం అనుకున్నాం అనుకోండి, ఈ పాదం నుండి ఇక్కడ ఒక షీట్ అటాచ్ అయి ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ప్లాంటార్ ఫేషియా. సో ఈ మనం అడుగు పెట్టేటప్పుడు ఈ ప్లాంటార్ ఫేషియా స్ట్రెచ్ అవుతుంది. ఇక్కడ ఈ పాయింట్ స్ట్రెచ్ అయ్యి రబ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ అటాచ్మెంట్ ఈ ఫేషియా అటాచ్మెంట్కి ఇక్కడ అటాచ్మెంట్ దగ్గర ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో మనం ఫస్ట్ అడుగు పెడుతున్నప్పుడు ఈ స్ట్రెచ్ అయ్యి విపరీతమైన పెయిన్ ఇచ్చేస్తుంది. తర్వాత కొన్ని ఫ్యూ అడుగులు వేసినాక ఇది రిలాక్స్ అయ్యి మళ్ళీ ఆ తర్వాత పెయిన్ తగ్గిస్తుంది. ఇది టాలరబుల్ లిమిట్ దాటిపోయితే అప్పుడు అసలు ఎవ్రీ అడుగు వేసేటప్పుడు కూడా మీకు పెయిన్ ఉంటుంది. దిస్ ఈజ్ ఓన్లీ కాల్డ్ ప్లాంటార్ ఫేషియటిస్. ఇప్పుడు ఈ ప్లాంటార్ ఫేషియటిస్కి మామూలుగా మెడికేషన్స్, ఐస్ ప్యాక్స్, ఫిజియోథెరపీస్ అన్నీ ట్రై చేసినాకే మా దగ్గరికి వస్తారు. సో ఇవన్నీ వాడినా కూడా లాభం లేనప్పుడు వాట్ వీ డూ, అధునాతనంగా మనం ఏం చేస్తామనంటే సియామ్ గైడెన్స్గా మనం టిపికల్గా ఇక్కడ క్యాల్కేనియల్ అటాచ్మెంట్ దగ్గర ప్లాంటార్ ఫేషియాని కరెక్ట్గా లోకలైజ్ చేసుకుంటాం. ఈ ఏరియా దగ్గర కరెక్ట్గా లోకలైజ్ చేసి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏరియా దగ్గర జంక్షన్ దగ్గర ఇంజెక్షన్ చేస్తాము. ఈ ఇంజెక్షన్ మినిమం ఒక 1 వీక్ నుండి 15 డేస్లో మోర్ దాన్ 70% పెయిన్ రిలీఫ్ ఇస్తుంది. ఇంతకు ముందునంత తీవ్రమైన పోటు ఉంటుంది. ఆ తర్వాత వీ విల్ డూ ఏ పిఆర్పీస్, రిపీటెడ్ పిఆర్పీస్ చేస్తాం. వీక్లీ వన్స్ కింద కానీ 15 డేస్ వన్స్ కింద కానీ 3 సిట్టింగ్స్ కింద చేస్తాం. దెన్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ టిష్యూ కంప్లీట్గా సబ్సైడ్ అయిపోతుంది. ఈ సబ్సైడ్ అయిపోయినాక దెన్ వీ విల్ అడ్వైజ్ దెమ్ టు కంటిన్యూ ద ప్లాంటార్ ఫేషియటిస్ ఫిజియోథెరపీ మెథడ్స్. సో దట్ మళ్ళీ రికరెంట్ కాకుండా ఉండడం కోసం ఫిజియోథెరపీ మెథడ్స్ని రెగ్యులర్గా చేయమంటాము. వన్స్ ఆఫ్టర్ దట్ దే విల్ బి సెట్ రైట్ న్యాచురల్లీ. థ్యాంక్ యూ.